ప్రభునందు ప్రియమైన సంఘబిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ సమయంలో ఆయన నామాన్ని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, ఆజ్ఞ విషయమై భయభక్తులు కలవాడు లాభం పొందును అని సామెతల గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగిన వాడు అనగా దేవుని యొక్క వాక్య విషయమై, దేవుని యొక్క లేఖనాల విషయమై, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల విషయమై భయభక్తులు కలిగి వాటిని విని వాటిని హృదయపూర్వకంగా గైకొని అటు వాక్యానుసారంగా జీవించే ప్రతి ఒక్కడు లాభాన్ని పొందుకుంటాడనే మాటను దేవుని యొక్క వాగ్దానం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈనాడు దేవుని దగ్గర నుండి లాభాన్ని మనం పొందుకోవాలి అంటే, దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా వాక్యానుసారంగా ప్రభు సెలవిచ్చిన రీతిగా దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మీద విశ్వాసంతో ముందుకు కొనసాగినట్లయితే అటు లాభాన్ని, క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని సమృద్ధిగా పొందుకుంటామని దేవుడు సెలవిస్తున్నారు. ఆ రీతిగా దేవుని యొక్క వాక్యం అందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క ఆజ్ఞలను భయభక్తులు కలిగి వాటిని పాటిస్తూ అటు వాక్యానుసారమై జీవించేవారిగా మనం ఉండడానికి, దేవుడిచ్చే లాభాన్ని, క్షేమాన్ని పొందుకోవడానికి దేవాది దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజంతా నీ పిల్లలమైన మాకు మీరే తోడుగా ఉండి సహాయం చేసి నడిపించమని, నీ మేలుడి చేత నింపమని, అన్ని వేళల్లో నీ దీవెన, క్షేమం, మరి ముఖ్యంగా మీరు వాక్యానుసారంగా సెలవిచ్చిన రీతిగా లాభం ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, ఈ రోజంతా నీ పిల్లలకి మీరే సహాయం చేసి నడిపించమని, ఈరోజు పుట్టినరోజు, పెళ్ళిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.